నెంబర్ 3 వచ్చేసి మీకంటూ ఒక ప్యాషన్ ఉండాలి. అంటే రెగ్యులర్‌గా మీరు చదువుకోవడం, తర్వాత జాబ్ చేయడం, మళ్ళీ ఇంటికి రావడం, మళ్ళీ పడుకోవడం, బెడ్ మీద పడుకొని ఇన్‌స్టాగ్రామ్ స్క్రోల్స్ చేసుకోవడం, యూట్యూబ్ చూడడం ఇవన్నీ నేను ఒకప్పుడు చేసినవాడినే. నాకు 33 ఇయర్స్ పట్టింది నా డ్రీమ్ ఏంటో నేను తెలుసుకోనీక. సో ఇక్కడికి వచ్చినా తెలిసింది యాక్చువల్లీ వీళ్ళందరూ మార్నింగ్ 8:00 వీళ్ళు డ్యూటీలకు వెళ్తారు. ఈవినింగ్ 3-4 కల్లా వాళ్ళ వర్క్ వాళ్ళకి అయిపోతుంది. వచ్చిన తర్వాత వాళ్ళ ప్యాషన్ వాళ్ళు ఫాలో అవుతారు. ఒకరు స్విమ్మింగ్కి వెళ్తారు, ట్రెక్కింగ్కి వెళ్తారు, వాకింగ్కి వెళ్తారు, రన్నింగ్కి వెళ్తారు, జిమ్కి వెళ్తారు. ప్రతి ఒక్కరికి ఇక్కడ ఒక హ్యాబిట్ ఉంది, ఒక ప్యాషన్ ఉంది. ఇన్స్పైట్ ఆఫ్ దేర్ వాళ్ళ పని కంటే ఎవరి పని చేస్తారు. ఇక్కడ ఉన్న అందరు జాబులు చేస్తారు. జాబ్ ఒక్కటే జీవితం కాదు. జాబ్ అనేది నీకు ఫుడ్ పెడుతుంది, నీకు శాలరీ వస్తుంది, దానివల్ల నువ్వు కంఫర్టబుల్ లైఫ్ జీవిస్తావు. కానీ నీకంటూ ఒక ప్యాషన్ ఉందనుకోండి, మీ ప్యాషన్ మీరు వెతుక్కోండి. మీరు వెతుక్కున్నప్పుడు మీకు తెలుస్తుంది. అన్వేషించండి. ప్రతి ఒక్కరిలో ఒక కళ ఉంటుంది, ఒక డ్రీమ్ ఉంటుంది, ఒక పవర్ కూడా ఉంటుంది. చాలా మందికి మనం ఏం చేయగలుగుతాం, ఏం చేయలేమని ఎవరికి తెలియదు. సో మన సత్తా ఏందో మనకు తెలుసు. సో బీ స్ట్రాంగ్ అండ్ నో యువర్ స్ట్రెంగ్త్ అండ్ ఫాలో ఇట్. బై మిస్టేక్ నా వీడియో మీకు కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో కూడా చేయండి. షేర్ అంటే అందరికి కాదు, నా అనుకునే వాళ్ళందరికీ మీరు షేర్ చేయండి. ఎందుకంటే నా అనుకునే వాళ్ళే మీరు రేపు హెల్ప్ అవుతారు కాబట్టి.